శక్తి నాగేంద్ర గారు వ్యాఖ్యాత వారిని వేదిక మీదకి రావాల్సిందిగా శక్తి నాగేంద్ర గారు వ్యాఖ్యాత వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇతను మన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈ సమావేశానికి వ్యాఖ్యాతగా వారు నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వ్యాఖ్యాత శ్రీ శక్తి నాగేంద్ర గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందరికీ నమస్కారం. టీవీఎస్ మూర్తి గారిని సవినయంగా సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. టీవీఎస్ మూర్తి గారు గౌరవనీయులు పెద్దలు వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎగుల సుబ్బారాయుడు గారు, శ్రీ గోపిశెట్టి నాగరాజు గారు, శ్రీ కుంకర శ్రీనివాస్ గారు, శ్రీ అధికారి కృష్ణ గారు, శ్రీ ధనపాల్ జగన్ గారు, ఈ మధ్య తీసుకొచ్చారు. సనాతన అది ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు. సర్వేజన ఆరోగ్యవంతులు యోగ ఏంటి ఎంత నారాయణి పూజించే క్రమంతే దేవంగా అనేటువంటి సూక్తులు మనకు మన ఏ దేశంలో కూడా అన్ని దేశాలు చీకట్లో ఉన్నప్పుడు భారతదేశంలో 4 వేదాలు ఎన్నో వచ్చే పరిస్థితి వస్తే కృష్ణదేవరాయలు చాలా కుర్రాడు 16 ఏళ్ళు అంటే ఆయనకి గారు ఏమనుకుంటారో చౌదరి గారు ఏమనుకుంటారో ఈ పంచాయతీలు పక్కన పెట్టి అతిపెద్ద జాతి మొన్న 5 ఏళ్ల వ్యవస్థలను పరిపాలనన్నింటినీ తట్టుకొని నిలబట్టి మీరు ముఖ్యంగా కడప జిల్లా మనకి మంచి బలమైన గడ్డ. అందరూ హరిప్రసాద్ గారికి బాబు సార్ మిమ్మల్ని తీస్తాను ఫోటో అక్కడే చేయాలి. దుర్గేశ్వర ఫీల్డ్ తీసుకోండి. దుర్గేశ్వర ఫీల్డ్ మంత్రి దుర్గేశ్వర ఫీల్డ్ తీసుకోండి. ఓకే
జరిగిన తర్వాత ఆ ఓట్ల లెక్కింపులో చూస్తే ఎక్కడ కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తులు ఉన్నటువంటి ప్రతి బూత్లోనూ కూడా 100కి 99% మంది కాపులు తెలగ బలిజ ఒంటరి కులస్తులు మీరందరూ వేసినటువంటి ఓటుతోటే ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అందుకు సహకరించినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు చూస్తూ ఉన్నాం తెలుగు జాతి చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రాజులుగా మహారాజులుగా దండనాయకులుగా మరి చరిత్రలో చక్రవర్తులుగా సైతం వెలుగొందినటువంటి ఈ యొక్క కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తులు మరి కాలక్రమేణా రైతులుగా కౌలు రైతులుగా రైతు కూలీలుగా తదుపరి జరిగినటువంటి రాజకీయ సామాజిక ఆర్థిక కారణాలతో మరింత దిగజారి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే పూసలు గాజులు అమ్ముకుంటూ ఇటుక బట్టీల్లో పనిచేస్తూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అత్యంత ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ప్రతినిధులుగా ఈరోజు ఈ యొక్క కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తులు నిలవడం చాలా శోచనీయమైన విషయం. అందుకే ఈరోజు ఒకప్పుడు చక్రవర్తులుగా మహారాజులుగా వెలుగొందినటువంటి ఈ జాతి ఈరోజు ఈ స్థాయికి రావడానికి గల కారణం ఏంటని ఈవేళ ప్రతి కాపు తెలగ బలిజ యువతలో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఏదైతే చాలా మంది ఒక అపోహ, ఏదైతే కాపు తెలగ బలిజ ఒంటరి అంటే వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బాగానే ఉన్నారనేటువంటిది ఒక అపోహ కూడా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. దయవుంచి ఈరోజు అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి స్థితి ఉంది. ఎందుకంటే ఈవేళ అసంఖ్యాకమైనటువంటి సంఖ్యాబలం ఉండడం చేత ఎక్కడో ఒకరో ఇద్దరో ఉన్నతోద్యోగో ఒకటో ఆరో పారిశ్రామికవేత్త ఒకరో ఇద్దరు సినీ రంగ ప్రముఖులు ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆ కులానికి ఆశాజ్యోతులు అవుతారే తప్ప ఆ కుల ఆర్థిక పరిపుష్టికి వాళ్ళు కారణం కాదు వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఈ సమాజం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అందుకు ప్రత్యేకించి మరి మనలో కూడా ఒక చైతన్యం, ఎందుకంటే మొన్ననే చాలా విచారదగిన విషయం, ఎందుకంటే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ రాయలసీమలో ఒక్క సీటు కూడా బలిజలకు ఇవ్వలేనిటువంటి స్థితిలో. ఎందుకంటే నేను కూడా చూశాను చరిత్రలో రాజంపేట పార్లమెంటు అని అంటే ఖచ్చితంగా ఎప్పుడు కూడా బలిజలే రాజంపేట పార్లమెంటు నుంచి మరి ఎలక్ట్ అవడం అనేది ఈ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా మొన్నటి వరకు మనం చూస్తాం. దురదృష్టం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాతే ఆ సాంప్రదాయానికి చరమగీతం పాడి ఆ ఉన్న ఒక్క రాజంపేట పార్లమెంటు సీటు కూడా మనకు దక్కనటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ రాజంపేట ఎమ్మెల్యే సీటు మన కూటమి తరఫున మనం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో 100కి 100%, ఎందుకంటే ఇచ్చిందే చాలా తక్కువ. అటువంటి సీటుని కూడా మనం గెలిపించుకోవడంలో ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా అందరం కూడా ఐక్యతతో మరి గెలిపించుకుని తీరవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైతే ఈ యొక్క రాజకీయ పరమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇచ్చేటువంటి విషయంలో తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో అదేవిధంగా ఏదైతే జనసేన తరఫున మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారి తరఫున మన దుర్గేష్ గారు ఇట్లా మేమందరం కూడా కృషి చేసి పార్టీ అధ్యక్షుల దృష్టిలోకి ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి బలిజలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి విషయంలో ఫస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే మా గోదావరి జిల్లాల కంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ ఈ రాయలసీమలో బలిజలకి ఇక్కడ ఇవ్వాలనేటువంటిది డిమాండ్ని ఖచ్చితంగా మా పార్టీల దగ్గర మేము తీసుకుంటామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటాం. ఖచ్చితంగా రేపు కూడా మా ఇరిగేషన్ శాఖ ద్వారా కూడా, ఎందుకంటే రాయలసీమకు అత్యంత అవసరం ఇరిగేషన్ శాఖ. ఆ రోజు ఎన్టీ రామారావు దగ్గర నుండి
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఆ ఇరిగేషన్ శాఖ అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందులో ప్రత్యేకించి రాయలసీమకు సంబంధించి ఒక గాల్లేరు నగర్ కానీ, ఒక హంద్రి వివా కానీ, ఒక తెలుగు గంగ కానీ, ఇట్లా ఏవైతే ఇంకా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ ఇంకా ఏవైతే బ్యాలెన్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇరిగేషన్ శాఖకు రాయలసీమకు పెద్దపీట వేయడం ద్వారా రేపు రాయలసీమ సస్యశ్యామలు అయ్యేటువంటి విధంగా, ఎందుకంటే ఇప్పుడే మనం శ్రీకృష్ణదేవరాయలకి ఇప్పుడే నివాళులు అర్పించాం. చాలా సంతోషం. ఎందుకంటే రాయలసీమను రతనాల సీమగా మార్చినటువంటి ఆ శ్రీకృష్ణదేవరాయల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులుగానే ఈ రాయలసీమ మరి వ్యక్తులుగా ఈవేళ శ్రీకృష్ణదేవరాయల్ని గౌరవించుకునేటువంటి వ్యక్తులుగా మరి చాలా సంతోషం. ఆ రోజు కూడా శ్రీకృష్ణదేవరాయలు పెద్ద ఎత్తున మరి యొక్క కరువు ఏదైతే రాయలసీమలో వెంటాడుతుందో అది పోయాలని చెప్పి ఆ రోజు కూడా ఈ రాయలసీమలో పెద్ద ఎత్తున చెరువులను తవ్వినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. అంటే ఆ రకంగా ఒక ముందు చూపుతో ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు ఏదైతే తలపెట్టాడో దాన్ని భవిష్యత్తులో కూడా ఆ ఇరిగేషన్ పరంగా కూడా రాయలసీమకు పెద్దపీట వేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బలిజలకు కూడా న్యాయం చేకూర్చేటువంటి విధంగా ముందుకెళ్తామనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ